జై శ్రీమన్నారాయణ. జయ 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 శ్రీ సుదర్శన. మన సుదర్శనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం పితృదేవత ఆరాధన వైశిష్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండే 15 రోజుల్ని మహాలయ పక్షాలు అని, పితృపక్షాలు అని పిలుస్తారు. భగవంతుడి పూజ, భగవంతుడు మనకి ఎంత ప్రాధాన్యమో మన సనాతన సంస్కృతి పితృదేవత ఆరాధనకి, పితృదేవతలకి కూడా అంతటి ప్రాధాన్యతను కలిగించింది. భగవంతుడి పూజకు ఎలాంటి సత్ఫలితాలు ఉంటాయో పితృదేవత ఆరాధనకి కూడా అలాంటి సత్ఫలితాలే ఉంటాయి. పితృదేవతలు అంటే మన ఇళ్లలో గతించినటువంటి పెద్దలు, మరణించినటువంటి వారు. సంవత్సరంలో వారు మరణించినటువంటి మాసంలో, వారు మరణించినటువంటి తిథి నాడు ఆబ్దికము అని పెడతారనమాట మన సంప్రదాయంలో. అలానే భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉండేటువంటి 15 రోజుల్లో వారు ఏ తిథి నాడు మరణించారో ఆ తిథిని ఈ 15 రోజుల్లో చూసుకుని ఆ తిథి నాడు మహాలయ పక్షాన్ని, పితృదేవత ఆరాధనని చేయటం ఒక సంప్రదాయం. చాలామంది పితృదేవత ఆరాధన అంటే అశుభంగా భావిస్తారు. కానీ మన సనాతన సంస్కృతి పితృదేవత ఆరాధన చాలా మంగళకరమని, వివాహాది కార్యక్రమాలు, గృహప్రవేశాది కార్యక్రమాల ముందు నాంది శ్రాద్ధము అని పితృదేవతలను పూజించిన తర్వాతే ఏ శుభకార్యమైనా చెయ్యాలని చెబుతుంది. పితృదేవతల అనుగ్రహం లేనిదే సంతానం కలగదు. పితృదేవతల అనుగ్రహం లేనిదే మన జీవితాలు సజావుగా ముందుకు సాగం. పితృదేవతల యొక్క అనుగ్రహం లేనిదే ఆరోగ్యం ఉండదు. పితృదేవత అనుగ్రహం లేనిదే ఎదుగుదల ఉండదు. కాబట్టి పితృదేవతల్ని సంతృప్తి చేసే ఏ శుభకార్యమైనా చెయ్యాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అలానే సంవత్సరంలో పోయినటువంటి వార్షిక ఆబ్దికాన్ని, అలానే ఈ మహాలయ పక్షాల్లో చేసేటువంటి పితృదేవత ఆరాధన తప్పకుండా ఆచరించాలి అని మన సంస్కృతి పెద్దవాళ్ళు తెలియచేస్తున్నారు. అయితే ఈనాటి జీవితం పరుగులతో కూడినటువంటిది. ఎక్కడ చూసినా హడావిడి జీవితం. ఈ హడావిడి జీవితంలో భగవంతుడినే మనం రోజు పూజ చేయలేం, ఇక పితృదేవతల్ని మనం ఏం పూజ చేస్తాం? పైగా పితృదేవత ఆరాధన అంటే బాగా ఏదో పెద్ద ప్రక్రియ అని అనుకుంటాం. అక్కర్లేదు. చేతిలో నీళ్లు తీసుకుని ఆ పితృదేవతల్ని, గతించినటువంటి పెద్దల పేరు చెప్పుకొని ఆ నీళ్లను వదిలినా చాలు, పితృదేవతలు సంతోషిస్తారు. అల్ప సంతోషం. కేవలం నువ్వు నీరు వదిలితే చాలు పితృదేవతలకి. అలాంటి గొప్ప పితృదేవత ఆరాధనని ఈ 15 రోజులు కుదరనటువంటి వాళ్ళు కనీసం ఈ నెల 2వ తారీఖు మహాలయ అమావాస్య నాడు వారు ఏ తిథి నాడైనా గతించనియండి. ఈ మహాలయ అమావాస్య నాడైనా కనీసం ఆ పితృదేవతల్ని స్మరణ చేసుకుని వారి పేరు మీద ఒక వేద బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని ఇవ్వగలిగితే మంచిది. అది చేయలేం, ఒక గోవుకి మీ చేత్తో ఒక గ్రాసాన్ని తినిపించండి. ఎవరైనా అన్నం కావాలనేటువంటి వాళ్ళకి, అన్నార్తులకి మీ చేతనేటువంటి సహాయం చేయండి పితృదేవతని తలుచుకుని. అలానే మీ ఇళ్లలో చక్కగా మీ పితృదేవతల పేరుని స్మరించుకుని ఆ పితృదేవతల యొక్క గోత్రము, పేరు స్మరించుకుని స్వచ్ఛమైనటువంటి నీళ్ళని విడిచిపెట్టండి. ఆఫీసులో ఉండేవాళ్ళు ఉంటారు, అదే సమయంలో కనీసం ఆ సమయం వరకు తినకుండా ఉండి మీరు మధ్యాహ్న సమయానికి, అయ్యో ఇంట్లో ఉంటే తర్పణాన్ని విడిచేవాళ్ళు, ఇప్పుడు కుదరట్లేదని కనీసం ఒక్క సెకండ్ వాళ్ళ గురించి బాధపడి మనసులోనే తర్పణాన్ని ఇవ్వండి. అంతేగాని దీన్ని వదిలిపెట్టకుండా మహాలయ పక్షాన్ని, మహాలయ అమావాస్యను సద్వినియోగం చేసుకోండి. తద్వారా మంచి జీవితాన్ని, పితృదేవత అనుగ్రహం ద్వారా ఎదుగుదలని పొందాలని ఆశిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం
మన సుదర్శనం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.